దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వియత్నాంలో జరిగిన విషాద ఘటనలో భారతీయులు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. మచిలీపట్నానికి చెందిన గెల్లి కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు వియత్నాం వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతోందని, ఈ క్లిష్ట సమయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. వియత్నాం పర్యాటక వెళ్ళినటువంటి మన ఆంధ్రవాసులు 15 మంది చనిపోయారని చెప్పి ప్రాథమికంగా తెలిసింది. నిజంగా చాలా దురదృష్టకరం. దానికి తీవ్రంగా చింతిస్తూ మరి ఈరోజు మచిలీపట్నం సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఆ ప్రమాదంలో ఉన్నారని, అందుట్లో ఒకళ్ళు చనిపోయారని, వాళ్ళిద్దరు భార్యాభర్తలు గెల్లి కిషోర్ అండ్ గెల్లి జయశ్రీ. గెల్లి జయశ్రీ ఆవిడ చనిపోయారని, గెల్లి కిషోర్ కూడా హాస్పిటల్లో ఉన్నారని చెప్పి, కొద్దిగా కండిషన్ కూడా సీరియస్గా ఉందని చెప్పి సమాచారం రావడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కిషోర్ గారి ఫ్యామిలీ మా పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటిది అతను చనిపోవడం అనే వాళ్ళ కుటుంబంలో అది తీవ్రమైనటువంటి సంతాపం జరగడం చాలా బాధ అనిపిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించడం జరిగింది. అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా వెంటనే దీని మీద అది స్పందించి ఎంబసీతో కూడా మాట్లాడి మరి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. మరి ప్రభుత్వ పరంగా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వాళ్ళని మన భారతదేశం తీసుకురావడానికి, ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడానికి అన్ని విధాలా కూడా సహాయ చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా మేము ధైర్యం కలిగించడం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారు మాట్లాడటం కూడా జరిగింది. దానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఎందుకంటే వాళ్ళకి వీసా కానీ ఏమీ లేవు, దాన్ని ఎలా చేయొచ్చు అనేది కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేసి, కనీసం ఆ తండ్రి కిషోర్ కుమారుడు మాట్లాడుతూ తండ్రినన్నా సేవ్ చేసుకుంటూ వెళ్తాను అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేయమని అడగమని తెలియజేయడం జరిగింది. తప్పకుండా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా సహాయ చర్యలు చేయడమే కాకుండా వాళ్ళని ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.